ఒకసారి మనం ఈ మల్లి తోట చూసుకుని పువ్వులు చూసారు ఎట్టున్నాయో. నేను ఒక గతంలో సార్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుండి ఆటోలు లోడ్లు వెళ్ళాయి. ఇవన్నీ కూడా నీళ్ళలో వేసి శుభ్రంగా క్లీన్ చేస్తారండి. కేజీ ఎలా ఉందండి రేటు? 300 అండి. కేజీ 300. పొద్దున అయితే 400. హలో అండి, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఉన్నది మల్లి తోటలో ఉన్నామండి. ఇదిగో ఈ మల్లి తోటలో మల్లెపూలు ఉన్నాయి. ఈ సెంటర్గూడెంలో మల్లి తోటలు బాగా. మనం ఇప్పుడు ఈ మల్లి తోటను చూసుకుని ఈ మల్లెపూలన్నీ కూడా ఒక మార్కెట్లోకి వెళ్తాయండి. ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్లో మల్లెపూలు మొత్తం చూపిస్తానండి మీకు. ఇదిగో చూడండి, ఈ సెంటర్గూడెంలో ఇవన్నీ మల్లె మొగ్గలు. సుమారుగా ఒక ఎకరం 2 ఎకరాలు ఉంటుందండి. ఇలాగా ఇక్కడికి ఒక ఎకరం, రోడ్డు అవతల అట్లా మల్లి తోటలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఒకసారి మనం ఈ మల్లి తోట చూసుకొని అలాగే ఈ సెంటర్గూడెంలో మల్లెపూల మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో కూడా వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఒకసారి తోట మొత్తం చూసొద్దామండి. ఇగో అది దూరంగా కూడా కనపడుతుంది కండి, అది కూడా మల్లి తోటే. ఇదంతా కూడా మల్లి తోటేనండి. మనకి ఎండ ఆపోజిట్లో పడుతుందండి, అందుకని కొంచెం ఇవన్నీ చూసారు చెట్లు ఎట్టున్నాయో. ఇవన్నీ కూడా ఏదో కాశ్మీర్లో టేయాకు చెట్లు ఉంటాయి చూడండి, అట్టున్నాయి. ఇప్పుడు మంచి సీజన్ టైం అండి. ఇదిగో మల్లె మొగ్గలు ఇవన్నీ చెట్లన్నీ కూడా మొగ్గలు విరగబూసినాయి. ఒకసారి చూద్దాం. ఇవన్నీ నీళ్లు పోవడానికి బాదులు చేరుకో. ఈ నీళ్లు పోవడానికి బాదులు. ఇదిగో నీళ్ళు జాలు ఇలాంటి బాదులు చేసుకుని ఒక్కో చెట్టుకి నీళ్ళు పడతారండి ఇక్కడ. పూలు చూసారు ఎట్టున్నాయో. ఇప్పుడు సీజన్ కదా, మంచి కాపు ఫుల్గా కాసినాయండి పూలు. ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ముందే వచ్చి పూలకు వస్తారండి. 6 గంటలకి ముందే మార్కెట్లోకి వెళ్ళిపోతాయి పూలు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటికి అమ్ముకునే వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారండి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి మల్లి తోటలో పూలు. ఇక్కడ నుండి ఒకసారి మార్కెట్లోకి వెళ్దామండి. ఈ తోట చూసారు కదా, ఇలాంటి తోటలు ఈ సెంటర్గూడెంలో ఎకరాల్లో ఉన్నాయండి మొత్తం. మనం వెళ్ళింది ఆల్రెడీ ఒక 2 ఎకరాల తోట, చిన్నది ఇది. ఇక్కడ నుండి ఒకసారి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లోకి వెళ్ళి నెక్స్ట్ అక్కడ కొన్ని తోటలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. ముందు మార్కెట్లోకి వెళ్దామండి. ఇక్కడ నుండి మార్కెట్లోకి వెళ్ళి పువ్వులు రేట్లు అవి చెప్తారు లేదు తెలియదు కానీ మనకి, అయినా కూడా మార్కెట్లోకి వెళ్ళి ఒకసారి ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటో చూద్దామండి. నేను ఒక గతంలో సార్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుండి ఆటోలు లోడ్లు వెళ్ళాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. పూలు సీజన్ బట్టి కూడా ఉంటుంది కదా లోడ్లు. వెళ్దాం పదండి, మార్కెట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్లోకి వెళ్దాం పదండి. పక్కనే మార్కెట్ ఉంది, వెళ్ళి ఒకసారి మార్కెట్లో పూలు ఎట్టున్నాయి ఏంటో చూద్దాం. వెళ్ళి మార్కెట్ ఎంట్రన్స్ ఇది, సార్ లోపలికి వెళ్ళి చూద్దాం పూలు ఎట్టున్నాయి ఏంటన్నది. No use for it all. Working hard, making less. రైతులను అడిగి పర్మిషన్ అడిగానండి, లోపల వీడియో తీసుకొచ్చలేదని తీసుకోమన్నారు. ఇప్పుడు మనం ఈ బాక్సులు చూస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా ఐస్ వేసి మల్లెపూలు పార్సల్ చేసి పంపుతారండి హైదరాబాద్ అటు సైడ్ బయటికి. ఒకసారి లోపలికి వెళ్ళి ప్యాకింగ్ చేసే ప్రాసెస్ మొత్తం అంతా చూద్దామండి. ఇదిగో ఇవన్నీ కూడా నీళ్ళలో వేసి శుభ్రంగా క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసేసి పార్సల్ చేస్తారు మొత్తం. అదిగోండి ఐస్ వేసి, ఐస్లో ఐస్ వేస్తున్నారు చూడండి. ఐస్లో శుభ్రంగా క్లీన్ చేసేసి ఐస్లో మళ్ళీ ఇట్లా పార్సల్ చేసి బయటికి పంపుతారు. Some days are bad, bad at best. పూలన్నీ ఏంటంటే పాడైపోకుండా ఉండడానికి కోసం ఐస్ వేస్తారు. Ooh,
అయిపోయిందా? ప్యాకింగ్ ఇక చూడండి క్లీన్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తారు మొత్తం. I set to thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told my క్లీన్ చేయడానికి ఐస్ పెట్టి చల్లగా ఉండి ఐస్ ప్యాకింగ్ ఓకే ఓకే. myself I'm free. Misery is a showy state of bad company. ఐస్ ఎందుకు వాడతారంటే పువ్వులు పాడకుండా. ఈ బాక్స్లన్నీ కూడా బయటకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా పార్సల్ చేస్తున్నారు చూడండి మొత్తం బాక్సులు. ఇవన్నీ కూడా లారీలో లోడ్ అయిపోయి హైదరాబాదు అట్లా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సరే అక్కడ రైతులు తీసుకొచ్చి కాటాలు వేస్తూ ఉంటారని అక్కడికి వెళ్ళి చూద్దాం. Foolish notions, foolish life, foolish notions. ఇదిగోండి ఇక్కడ కాటా ఉంది కదా, కాటా ఉంది కండి. కాటా మీద పెట్టి వెయిట్ చూస్తారు. వెయిట్ చూసి రైతుకి ఎంత రేట్ అవుతుందో రేట్ ఇస్తారండి. They cut me down to size. ఈ పూలు వచ్చేసరికి కేజీ లెక్క అమ్ముతారంటండి ఇక్కడ మార్కెట్లో. రైతులకు కూడా అట్టగా అమ్ముతారు, కొనుక్కునే వాళ్ళు కూడా అట్టగా తీసుకుంటారు. ఇక్కడ నుండి వీళ్ళు పార్సల్ చేసి బయటకు పంపుతారు. ఇప్పుడు కేజీ ఎలా ఉందండి రేటు? 300 అండి. కేజీ 300. పొద్దున అయితే 400. ఏం రైతుకి రాసేది మేము. రైతుకి 300 రేటు వస్తుంది అంటండి అమ్మితే. పొలాల్లో పొద్దున్న వెళ్ళి కోసుకుని తీసుకొచ్చి 6ంటికి వెళ్ళిపోతారు. 10ంటి కాడి నుంచి వస్తాయి. 6ంటికి పొలాల్లో వెళ్ళిపోతారు. 10ంటి కాడి నుంచి 9:30 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్. అది ఇక్కడ నుండి బయటికి ఎక్స్పోర్ట్లు. ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఎదర కూడా ఉన్నాయండి కొనేవి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు పూలు. ఇవన్నీ కూడా బయటికి ఎక్స్పోర్ట్ అయిపోతాయండి. ఇక్కడ మన మార్కెట్లో బయట వాళ్ళు కొనుక్కెళ్ళిపోగా విజయవాడ మార్కెట్కి కానీ బయట హైదరాబాద్కి కానీ ఎక్స్పోర్ట్ అయిపోతాయండి. ఇవన్నీ కూడా తోటలోంచి వచ్చినాయి. తోటలోంచి తీసుకొచ్చారండి. తోటలోంచి వచ్చినాయి కదా. సంతగూడెంలో ఇది పెద్ద మార్కెట్ అండి. ఇది మల్లెపూలకి. You came along and lifted me up. ఇవన్నీ వీటిలోనే లోడింగ్ అయ్యి బయటికి వెళ్తాయి. ఈ వెహికల్లోనే ఇవన్నీ కూడా ఈ మన చేపలు ధర్మాకోళ్ళు చేపలు వెళ్తాయి కదా లోడు. అట్టాగే మల్లెపూలు కూడా సేమ్ అట్టాగే లోడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఐస్ వేసి ఐస్లోనే కాసేపు ఉంచి పూలు మళ్ళీ ఐస్ వేసి అప్పుడు ప్యాకింగ్ చేస్తారండి. శుభ్రంగా గాలి తగలకుండా ఫుల్ ప్యాకింగ్ చేస్తారండి. మనం అక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను. The going got tough, but the tough got some love. ఇదిగోండి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదిగో పూలు, ఇదిగోండి ఐస్. ఇది ఐస్. ఇది ఆల్రెడీ పూలు ఐస్లో క్లీన్ చేశారు, వాటర్లో క్లీన్ చేశారు. ఇప్పుడు ఐస్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. సరే స్టార్టింగ్ నుండి చూద్దామండి. రైస్ పోసారు చూడండి. ఇప్పుడు వెయిటేజ్ పెడతారు.
క్లీన్ చేసిన వాటర్ ఉంటుంది కానీ అది పోయే వరకు అట్లా ఉంచాడు. ఒక స్టెప్ ఐస్ వేసారు కదా, ఇప్పుడు రెండో స్టెప్ మళ్ళీ ఐస్ పెడుతున్నారు. ఇదిగో రెండో స్టెప్ ఐస్ పెట్టారు కదండి, మళ్ళీ పోస్తారు. టోటల్ ఎన్ని కేజీలు పడతాయి అన్నది మీకు చూపిస్తాను తర్వాత. రెండు లేయర్లు అయిపోయింది కదండి, ఇప్పుడు మూడో లేయర్ వేస్తున్నారు ఐస్. ఓకే అయిపోయిందండి. మొత్తం టోటల్ ఎన్ని కేజీలు వచ్చినట్టు? 15 కేజీలు 16? 30 కిలోలు బాక్స్ వెయిట్ వస్తుంది. ఓకే ఓకే అదే లేదు, ఐస్ కాకుండా ఓన్లీ పూలే 30 కిలోలు వెయిట్ వస్తాయండి. ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా ఇది ఎక్స్పోర్ట్కి రెడీ అయినాయి. ఓకేనండి, మరి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి, రైతులు తీసుకొచ్చారు మూటల్లో పూలు. ఈ మూటల్లో వాళ్ళు కాటా పెట్టి తీసుకుంటారండి. కాటా పెట్టిన తర్వాత ఈ రకంగా ప్యాకింగ్ చేసిన తర్వాత బయటికి ఎక్స్పోర్ట్ అవుతాయి పూలు.